మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. 4 దశాబ్దాల నుంచి సినిమా రంగంలో రాణిస్తూ కొన్ని లక్షల మంది అభిమానులు గుండెల్లో చిరస్థాయిగా కొలువుతీరి ఉన్నారు. అభిమానుల కోరిక మేరకు రాజకీయాల్లో కూడా వచ్చిన చిరు, ప్రజారాజ్యం అనే పొలిటికల్ పార్టీని స్థాపించి 2009 ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. అందులో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి రాజ్యసభ ఎంపీగా పనిచేయడమే కాకుండా మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కానీ తన పదవీ కాలం ముగిసిన దగ్గర నుంచి రాజకీయాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు చిరంజీవిని రాజ్యసభకి పంపించే యోచనలో మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రాష్ట్రపతి కోటాలో జూలై 14న ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాల్ని జనవరి 14లోపు భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పుడు అందులోని ఒక స్థానానికి చిరంజీవి పేరుని కేంద్రం పరిశీలిస్తుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉండటమే కాకుండా ఆ పార్టీ గెలుపు కోసం వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలకి ప్రచారం కూడా చేస్తున్నారు. దీంతో పవన్ సేవలకి కృతజ్ఞతగా చిరుకి అవకాశమివ్వాలనే బీజేపీ భావన. మరి చిరు రాజ్యసభకి సముఖత వ్యక్తం చేస్తాడో లేదో చూడాలి. చిరు ప్రస్తుతం విశ్వంభర మూవీ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. చిరు సోదరుడు నాగబాబు కూడా ఏపీ గవర్నమెంట్లో త్వరలోనే మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న విషయం తెలిసిందే.